హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే మా అమ్మాయి బర్త్డే అండి. మా అమ్మాయిని అందరూ విష్ చేయండి, బ్లెస్ చేయండి. ఇంకో స్పెషల్ కూడా ఉందండి. మన ఛానల్కి అయితే 1K సబ్స్క్రైబర్స్ దాటారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. మరి ఇంకైతే మా అమ్మాయి అయితే చూడండి నైట్ కోన్ పెట్టుకుంది. కోన్ని మీకు చూపించమని నేను చెప్తుంటే సిగ్గు అయితే పడుతుంది. చూడండి ఎంత మంచిగా కోన్ పెట్టుకుందో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు ఏం చేసినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదండి తల్లిదండ్రులకు. నాకు కూడా అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా తనైతే నేను మాట్లాడుతుంటే కెమెరాకి అడ్డు అడ్డు వచ్చేస్తుంది. మాకైతే కల్వరి టెంపుల్ నుంచి కేక్ అయితే ఇచ్చారండి పాపకు. ఇదిగోండి కల్వరి టెంపుల్ నుంచి కేక్ అయితే చూపిస్తున్నాను. గిఫ్ట్ కార్డు, కేకు, ఇంకా చాక్లెట్స్, అందులోనే ఒక క్యాండిల్, ఒక నైఫ్ కూడా ఇచ్చారండి కేక్ కట్ చేయడానికి. చూడండి కేక్ అయితే ఇది. ఇంకా పాపకైతే ఫస్ట్ కేక్ కట్ చేపిద్దాము విత్ వాక్యంతో సహా ఇచ్చారండి. మా పాపకు వాక్యం ఏమొచ్చిందంటే కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచెదను అని వచ్చింది. థ్యాంక్ యూ ద లార్డ్. ఫస్ట్ అయితే చర్చి నుంచి తీసుకొచ్చుకున్న కేక్ అయితే కట్ చేద్దామని చెప్పేసి ప్రేయర్ అయితే చేసుకొని, అంటే బయట వాళ్ళని అయితే ఎవరిని అయితే పిలవలేదండి ఈ కేక్ కటింగ్కి. మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ప్రేయర్ చేసుకొని పాపకైతే కేక్ కటింగ్ చేపిస్తున్నాం ఫస్ట్. ఇంకా ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఆగిని రెడీ అయిపోయి ఇంకా బయట వాళ్ళని అంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొని కేక్ అయితే కట్ చేద్దామని చెప్పేసి ఈ కేక్ కటింగ్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కటి వరకే కట్ చేసుకుంటున్నామండి. అందులోనూ మాకైతే ఈ కేక్ చాలా స్పెషల్ అండి. అంటే చర్చి నుంచి తీసుకొచ్చుకున్న కేక్ కాబట్టి ముఖ్యంగా యేసయ్యనే తన మందిరం నుంచి మాకైతే ఈ కేక్ ఇచ్చాడని మేమైతే ప్రతిసారి ఫీల్ అవుతామండి. ఏంటి అంటే ప్రతిసారి మా ఇంట్లో ఎవరి బర్త్డే ఉన్నా కానీ, మా మ్యారేజ్ డే ఉన్నా, బర్త్డే ఉన్నా, ఏది ఉన్నా కూడా మందిరం నుంచి అయితే మేమైతే కేక్ తీసుకొని వచ్చుకుంటామండి. ఇంకా మా బాబా బర్త్డే స్పెషల్గా స్వీట్ అయితే చేద్దామని ఇంట్లో ఇదిగోండి బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని డబల్ మీఠా అయితే చేస్తున్నాను. ఇంకా కిచెన్లోకి వచ్చాను. కిచెన్లోకి వచ్చేసి డబల్ మీఠా అయితే చేస్తున్నానండి. ఇదిగోండి లాస్ట్కి అయితే డబల్ మీఠా చేసేసాను. డబల్ మీఠా చేసేసేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. నేనైతే స్వీట్ కానీ అంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ప్రతిసారి అయితే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అయితే అలవాటండి. అంటే మాతో పాటు కూడా వాళ్ళు కూడా నోరు తీపి చేసుకోవాలని నా ఫీలింగ్ అనమాట. ఇంకా మా పాపనైతే ఈవినింగ్ ఇలా రెడీ చేశాను. ఆమె అయితే డ్రెస్ చూసుకొని బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అటు ఇటు తిరుగుతూ చూడండి ఎంత అంటే బాగా డ్రెస్ చూసుకొని, అంటే అక్కడ మిర్రర్ ఉందన్నమాట, మిర్రర్లో డ్రెస్ చూసుకొని బాగా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకా కేక్ అయితే ఇది అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. మా పాప ఫుల్ ఏడుస్తుంది. వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉంది. ఇంకా సరే ఎలాగోలాగా చేసేద్దాము అని చెప్పేసి ఫంక్షన్ అయితే ఇలా కేక్ అయితే కట్ చేస్తున్నాము.
to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to Happy birthday to you. Happy birthday to you. Happy birthday. దివాళీకి మా పాప కోసం తెచ్చిన కాకరొత్తులు ఉంటే నేను కాలుస్తున్నాను. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్కి అయితే మా హస్బెండ్ ఇట్లా టామీతో అయితే ఆడుకుంటున్నాడు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.